పరిశ్రమలు సంస్థలలో 50 లక్షల మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మన రాష్ట్రంలోని 71 షెడ్యూల్డ్ సంస్థల్లో పనిచేస్తూ ఉన్నారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కనీస వేతనాలు సవరించబడాలి. కానీ మన రాష్ట్రంలో గత 15 సంవత్సరాలుగా ఈ కనీస వేతనాలు సవరించబడలేదు. అందువల్ల పాత వేతనాలకి కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా వీరి కనీస వేతనాల సవరింపు గురించి మాట్లాడకపోవడం దుర్మార్గం. రాష్ట్రంలో అభివృద్ధి పేరిట పెట్టుబడిదారులకి 99 పైసలకి ఎకరం కట్టబెడుతున్న కూటమి ప్రభుత్వం 50 లక్షల మంది కార్మికుల కనీస వేతనాలని సవరించడంలో పెంచడంలో మాత్రం తాత్సారం చేస్తోంది. ఇది పెట్టుబడిదారుల ప్రయోజనం తప్ప కార్మికులు 50 లక్షల మంది కార్మికులకి కూడా నష్టం కలిగించే చర్య. కాబట్టి కూటమి ప్రభుత్వం వెంటనే ఈ 71 షెడ్యూల్ సంస్థలలో కనీస వేతనాలు వెంటనే పెంచాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వివిధ ప్రభుత్వ పథకాలలో 4.5 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. అంగన్వాడీలు, ఆశాలు, మిడ్ డే మీలు, విఓఏ, వెలుగు, ఉపాధి హామీ, సమగ్ర శిక్ష, నేషనల్ హెల్త్ మిషను, 108, 104, తల్లి బిడ్డ ఇట్లాంటి స్కీమ్స్లో పనిచేస్తున్నారు. వీళ్ళెవ్వరికీ కూడా కనీస వేతనాలని చెల్లించని పరిస్థితి. ఈ స్కీముల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి మినిమం టైం స్కేల్ అమలు కావట్లేదు. వీళ్ళే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో 3 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళకి మినిమం టైం స్కేల్ అమలు చేయాలి. కానీ ఆ మినిమం టైం స్కేల్ని కూడా అమలు చేయటం లేదు. రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీ వేయలేదు. 4 విడతల డిఏలు బకాయిలు ఉన్నాయి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని పునరుద్ధరిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఈరోజు ఆ పని కూడా చేయలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే షెడ్యూల్ పరిశ్రమలన్నింటిలో కనీస వేతనాలని సవరించి వేతనాలు పెంచాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తోంది. అంగన్వాడీ, ఆశా ఇతర ప్రభుత్వ స్కీమ్లన్నింటిలో కూడా వాళ్ళందరిలో కనీస వేతనాలని 26,000 రూపాయలని చెల్లించాలి. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలి. అలాగే రెగ్యులర్ ఉద్యోగులకు పిఆర్సీ నియమించాలి. డిఏ బకాయిల్ని చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయడం కోసం సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగులందరిలో కూడా కింద స్థాయి దాకా ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళందరినీ కూడా పోరాటాలకు సన్నద్ధం చేయాలి అని చెప్పి సిఐటియు రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. కాబట్టి ఈ పరిశ్రమలన్నింటిలో కూడా కార్మికుల్ని కలుస్తాం. రేపు 30, 31 తారీఖు కలెక్టరేట్ల దగ్గర పికెటింగ్ నిర్వహిస్తాం. వేతనాలు పెంచేదాకా కూడా పోరాటాలని కొనసాగిస్తాము. కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా ఈ ఉద్యోగులందరి వేతనాలు పెంచాలని, కనీస వేతనాలు సవరించాలని చెప్పి సిఐటియు రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది. 32 మంది ప్రాణత్యాగాలతోటి మనం సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్లో ఇటీవల జరిగిన దుర్ఘటనలో 10 మంది కార్మికులు చనిపోయారు. వారి కుటుంబాలన్నిటికీ కూడా సిఐటియు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తారు. ఇది ప్రమాదం కాదు, ప్రభుత్వం చేసిన హత్యలు, ప్రభుత్వ విధానాల వల్ల జరిగిన హత్యలు. ఎందువల్లంటే విశాఖ ఉక్కు ఉత్పత్తిలో అమలు చేయాల్సిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని అమలు చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అక్కడ అవసరమైన స్పేర్ పార్ట్ కూడా ఇవ్వకుండా కార్మికుల చేత ఉత్పత్తి చేయించారు. దానివల్లే ఏదైతే ప్రమాదం జరిగిందో, ల్యాడర్ ఏదైతే ఉందో, ల్యాడర్లో ఉన్న 1600 డిగ్రీల సెంటీగ్రేడ్ ద్రావకం కింద పనిచేస్తున్న కార్మికుల మీద పడి కార్మికులు మాడి మసిపోయారు. ఆ ల్యాడర్ మీద ఉండాల్సిన టాప్ ఏదైతే ఉందో మూత లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. రెండవది కారణం ఈ ప్రమాదం జరగడానికి ఏంటంటే ఆ పర్జింగ్ ప్రాసెస్లో, అంటే స్టీల్ తయారు చేసి పర్జింగ్ ప్రాసెస్లో వాడి ఫెర్రో అలాయ్స్ ఏదైతే ఉన్నాయో ఎడిటివ్స్లో సబ్స్టాండర్డ్ ఎడిటివ్స్లు వాడడం, ఇంప్యూర్ వాటిని వాడడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. దీనికి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమే. ఇక మరొకటి చూస్తే కనుక ఉన్న ఉద్యోగుల సంఖ్యను కుదించారు. 6,000 మంది ఎక్స్పీరియన్స్డ్ స్కిల్డ్ కాంట్రాక్ట్ లేబర్ని తొలగించారు. 3,000 మంది రెగ్యులర్ ఉద్యోగులను
తగ్గించారు. వీటి పర్యవసానంగా అక్కడ స్కిల్డ్ లేబర్ లేకపోవడం వల్ల కూడా ఈ పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ ప్రమాదం ఇది ప్రమాదం కాదు, ఇది ప్రభుత్వ విధానాల వల్ల జరిగిన ఘటన. ఈ హత్యలకి కారణం ప్రభుత్వ విధానాలే కారణం అని చెప్పి ఖచ్చితంగా చెప్పచ్చు. కాబట్టి ఈ దుర్ఘటన మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలి. ఎవరైతే నేరస్తులో వాళ్ళందరి మీద కూడా శిక్షించాలి. తూతూ మంత్రంగా కింద స్థాయిలో పనిచేసిన 5-6 అధికారులని తొలగించడం కాదు, అసలు నేరస్తుల్ని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఫాలో కావాలి. చనిపోయిన మృతులకి వాళ్ళ కుటుంబాలకి నష్టపరిహారం చెల్లించడంలో కూడా ప్రభుత్వానికి మనసు రావట్లేదు. ఫ్యాక్షన్ తగాదాలో కొట్టుకు చచ్చిపోయిన వాళ్ళకి 50 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. కానీ విశాఖ స్టీల్ ఉత్పత్తిలో పాలు పంచుకుంటూ ప్రాణాలు త్యాగం చేసిన ఒక దేశభక్తి అయిన కార్మికులకు మాత్రం కాంపెన్సేషన్ ఇవ్వడానికి మనసు రావట్లేదు కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ. ఎల్జీ పాలిమర్స్ లాంటి ప్రైవేట్ సంస్థలు కూడా ₹1 కోటి నష్టపరిహారం చెల్లించారు. కానీ స్టీల్ ప్లాంట్లు మాత్రం ఆ విధంగా చెల్లించకుండా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేవలం ₹2 లక్షల మాత్రమే ప్రకటన చేశారు. అంటే కార్మికుల యొక్క ప్రాణాలని వీళ్ళు కట్టిన విలువ 2 లక్షలు. ఇది సరైనది కాదు. విశాఖ ప్రమాదంలో మృతి చెందిన వాళ్ళందరికీ కూడా ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. గాయాల పాలై హాస్పిటల్ పాలైన వాళ్ళకి ₹50 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. ఒకటి, జ్యుడిషియల్ ఎంక్వైరీ కండక్ట్ చేయడం. రెండవది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వడం. ఈ ఫాలో కాని వాళ్ళందరినీ కూడా శిక్షించడం. చనిపోయిన మృతులకి ₹1 కోటి నష్టపరిహారం, గాయపడిన వాళ్ళకి ₹50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తోంది. దీన్ని పరిష్కరించేదాకా కూడా పోరాటం కొనసాగుతుందని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తోంది. ఏవి నాగేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.